హలో అండి. నేనేనండి మీ సుజాత శ్రీనివాస్‌నండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాయి. రామచంద్ర గారి అక్షింతలు అందాయి. ఇలా అయితే నేనైతే పూజ చేసుకుంటున్నా. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే బయట కూడా దీపాలు పెడతాకి వెళ్తున్నానండి, వెళ్ళానండి. ఇంకా అక్కడ మా బావని కూర్చోబెట్టి పూజ చేస్తున్నాను. మా బావ అయితే పూజ చేస్తూ ఉన్నారు. పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. స్వామివారి దగ్గర 5 దీపాలు అలా ముగ్గేసి ముగ్గులో అలా పెట్టుకున్నానండి. మా బావ అయితే ఇంకా స్వామివారిని ధ్యానం చేసుకుంటా కొబ్బరికాయ కొడుతున్నాడు పూజ చేసుకొని. నేనైతే ఇలా చేసుకున్నానండి పూజ. నాకు తెలిసినంతలో ఇలా చేసుకున్నాను. నేనైనా చేయటం కుదరకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, తెలుసుకుంటాను. నాకు తెలియనిది ఏదైనా ఉంటే తెలుసుకుంటాను. నేనైతే ఇంక ఇలా చేశాను. బయట కూడా దీపాలు పెట్టుకున్నానండి. బయట ఇటుపక్క అట్లా పెట్టుకున్నాను. ఇలా అయితే చేసుకున్నాను పూజ. ఇంకా మా అబ్బాయి అయితే టీవీ పెట్టి ఇది చెప్తా ఉన్నాడు. ఒక లవకుశులది వస్తుంటే లవకుశులది చూస్తా ఆ పాటలు పెట్టాడండి. ఆ పాటలు పెట్టి పూజ చేశారు వాళ్ళ నాన్నగారు, మా అబ్బాయి. ఇలా అయితే పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాముల వారి పటం ఉంది కదండి, అది ఆ పటము మా చిన్న మరిది అయితే ఎక్కువగా మాలేసుకుంటాడు. నాకు 2 మరుదులు అండి. చిన్న మరిది ఎక్కువగా మాలేసుకొని వెళ్తాడు. శబరిమల వెళ్ళినప్పుడు తనకు పెళ్ళి కాకముందు తీసుకొచ్చారు మాకు. మాకు మా తోడుకోళ్ళ వాళ్ళకి కూడా ఇచ్చారు. అందరికీ వాళ్ళ అన్నదమ్ములందరికీ తీసుకొచ్చారు. తలా ఒక పటం తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. నేనైతే అప్పుడు రాముల వారి పటం తీసుకున్నానండి. తను తెచ్చిన పటము. ఇంకోసారి స్వెటర్లు తెచ్చాడు. తెచ్చి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానండి. నేనైతే పటం చూసినప్పుడు ప్రతిసారి అనుకుంటాను, మా మరిది తెచ్చి ఇచ్చారు అని. కనీసం 15-20 సంవత్సరాల పైన అవుతుందండి. ఆ పటం 20 సంవత్సరాలు అవుతుంది. ఆ పటం మా ఇంటికి వచ్చి మా చిన్న మరిది తీసుకొచ్చారు. తను తీసుకొచ్చిన పెళ్ళి కాకముందు అనే గుర్తుగా అలా దాచిపెట్టుకున్నా. చుట్టూ కూడా కొంచెం కొంచెం ఇదిగా ఉంటే ప్లాస్టర్ వేసుకున్నాను. గుర్తులు జరుపుకోలేముగా. ఇంకా నేనైతే దీపాలంతా పెట్టేసేసి వచ్చి దండం పెట్టుకుంటున్నాను స్వామివారికి. దండం పెట్టుకొని హారతి తీసుకున్నాను. అలా హారతి తీసుకున్నాక ఇంకా మా బావ కాళ్ళకైతే దండం పెట్టుకొని అక్షింతలు వేయించుకుంటున్నాను. మా అబ్బాయి అయితే వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్వామివారికి దండం పెట్టుకొని, మా బావతో అయితే మేమిద్దరమే కదండి ఇంట్లో. మా అమ్మాయికి పెళ్లి చేశాను కదా, ఇంకా తను అక్కడ వచ్చి పూజ చేసుకుంటుంది. నేనైతే అక్షింతలు వేయించుకుంటున్నాను, స్వామివారి అక్షింతలు. జై శ్రీరామ్. అలా అక్షింతలు వేయించుకున్నాను దండం పెట్టుకొని. పూజ అంతా అయిపోయాక తర్వాత మా అబ్బాయి వచ్చి అలా దండం పెట్టుకొని అక్షింతలు అయితే వాళ్ళ నాన్నగారి చేత వేయించుకుంటున్నారు. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నామండి మేము. నాకు తెలిసిన ఇంట్లో పూజ అయితే అలా చేసుకున్నాం. ఇంకా మా బావ అతనికంటే పెద్దోళ్ళు ఎవరో లేరు కదండి ఇంట్లో. అందుకని స్వామివారికి దండం పెట్టుకొని ఆ అక్షింతలు తనైతే వేసుకుంటున్నారు. మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి పూజ. ఇంటి ముంగలైతే ఇంకా ఇలాగా ముగ్గు వేసుకొని ఇలాగ గుమ్మం దగ్గర దీపాలు అయితే ఇలా పెట్టుకున్నాను. నా వీడియో మీకు